మన్మోహన్ సింగ్ ఎవరో కాంగ్రెస్ పార్టీకి గుర్తుందా? ఆయన మరణించారన్న విషయం వారికి తెలిసిందా? ఏమో మాకేమిటి సంబంధం అనుకున్నారో, లేక రాష్ట్ర పార్టీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారో ఏమో. కనీసం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మనుషులు లేరు. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? గ్రేటర్ విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్ దగ్గర పరిస్థితి. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇంకా చేరినట్లేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెరుచుకొని పరిస్థితి మనం చూస్తున్నాము. భారతదేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించి ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపిన మన్మోహన్ సింగ్కి లభించిన గౌరవం ఇదేనా అని అనిపించే స్థితిలో ఇక్కడ మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పిలుపునివ్వాలి, ఈ పార్టీకే ఆయనకి సంతాపం తెలియజేయాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలను అయితే ఇప్పటికే ప్రకటించింది. కానీ విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పటివరకు తెరుచుకోలేని పరిస్థితి ఉందంటే దానికి ఎంత దుస్థితిలో ఉందో అని అర్థం చేసుకోవచ్చు. మనం చూడొచ్చు, గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిందని చెప్పాలి. కానీ దేశానికి అత్యున్నతమైన స్థానంలో పదవులు నిర్వహించిన మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్త మాత్రం వీళ్ళకి ఇంకా చెవిన పడినట్లేదు. కొంతమందికి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా తేరుకునే పరిస్థితి లేదు. కార్యాలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే దేశ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసింది మన్మోహన్ సింగ్. ముఖ్యంగా ప్రధాని పీవీగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తన అపార అనుభవాన్ని జోడించి దేశాన్ని గట్టెక్కించే అనేక కార్యక్రమాలను అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అరిహంత్ అనే ఒక అణుజలాంతర్గామిని కూడా ఆయన ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి ఉంది. కానీ అవేమీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జ్ఞప్తికి రాలేదా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ పార్టీకే ఇక్కడికి వచ్చి అందరూ చేరి మన్మోహన్ సింగ్కి సంతాపం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆ ఛాయలేవి ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పటివరకు మీడియాకి ఎలాంటి సమాచారం కూడా లేదు. ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక భవిష్యత్తులో ఈ పార్టీ ఎలా ఉంటుందనేది కూడా విస్మయంగానే ఉంది. ముఖ్యంగా అత్యున్నత పదవులు అధిరోహించిన వారి విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని అనిపించే రీతిలో ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆంటీ, విశాఖపట్నం.